ఇండియాలో మనకు ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్ ద్వారానే సోషల్ మీడియాలో ఏది ఉండాలి, ఏ కంటెంట్ ఉండకూడదు అన్నది డిసైడ్ అవుతుంది. కానీ ఇది ఒక సైబర్ క్రైమ్ హ్యాండిల్ చేసే టూలా, లేకపోతే సెన్సర్షిప్ షార్ట్కట్టా? అసలు ఈ సహయోగ్ పోర్టల్ ఎందుకు న్యూస్లో ఉంది, అండ్ అసలు ఈ సహయోగ్ పోర్టల్ గురించి వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఆల్, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం ఈ సహయోగ్ పోర్టల్ అంటే ఏమిటి, దీని లీగల్ బేసిస్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఏ ప్లాట్ఫామ్స్ కవర్ అవుతున్నాయి, అండ్ ఈ స్కేల్ ఆఫ్ యూస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ సహయోగ్ పోర్టల్? సహయోగ్ పోర్టల్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది మెయిన్గా క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్పెసిఫికలీ మినిస్ట్రీ పరంగా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద ఎగ్జామ్. దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ పోర్టల్ మెయిన్గా ఏం చేస్తుంది? It enables the government agencies and law enforcement to send content tagged not blocking notices. అంటే మనము సోషల్ మీడియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక కంటెంట్ మనకి అగైన్స్ ద గైడ్ లైన్స్ ఉంటుందో, ఆర్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందో, ఆర్ ఏమైనా కమ్యూనిటీ హేట్రెడ్ లాంటివి స్ప్రెడ్ చేయాలనుకుంటుందో, గవర్నమెంట్ వీళ్ళందరికీ నోటీసెస్ పంపిస్తుంది అనమాట. ఈ కంటెంట్ మీరు టేక్ డౌన్ చేయాలి అని చెప్పి. ఈ రకమైన నోటీసెస్ ఇంతకుముందు మాన్యువల్గా పంపించేది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆటోమేటెడ్ నోటీసెస్ అనేవి వెళ్ళిపోయి చాలా సెంట్రలైజ్డ్గా, చాలా ఈజీగా కంటెంట్ అనేది తీసేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఇది మెయిన్గా మన దగ్గర ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పి మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. మెయిన్గా ఇది ఇంప్లిమెంటెడ్ త్రూ దిస్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడగచ్చు. దెన్ ఇది మనం అక్టోబర్ 2024 నుంచి మనం ఈ పోర్టల్ అనేది వాడడం స్టార్ట్ చేసాం. సో ఇట్ వాస్ మెయిన్లీ క్రియేటెడ్ టు గివ్ దిస్ ఆటోమేటెడ్ నోటీసెస్. ఏదైతే కంటెంట్ తీసేయాలనుకుంటున్నారో, టేక్ డౌన్ చేయాలనుకుంటున్నారో, ఇల్లీగల్ కంటెంట్ ఉంటుందో, ఫేక్ న్యూస్ ఉంటుందో, ఇదంతా అనమాట. సో వాట్ ఈస్ ద లీగల్ బేసిస్ ఫర్ ఇట్? మనకి సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది ఉంది. యూజువల్లీ మనకి అన్నీ కూడా ఇలాంటివన్నీ దాని రిలేటెడ్గా వస్తాయి. బట్ స్పెసిఫిక్గా ఈ పోర్టల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెక్షన్ 79 క్లాస్ 3 సబ్ క్లాస్ బి కిందకి ఇది వస్తుంది అనమాట. అయితే మెయిన్గా దిస్ సెక్షన్ 79 ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే 79 మెయిన్గా ఏం చేస్తుంది? సెక్షన్ 79 ఏం చెప్తుందంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఎనీవన్ పోస్ట్ ఆన్లైన్లో లైక్ అబ్యూజివ్ కంటెంట్ కానీ, ఇల్లీగల్ కంటెంట్ కానీ పెడితే, ఇట్ ప్రొవైడ్స్ ఎ సేఫ్ హెవెన్ ఆర్ ఇట్ ప్రొవైడ్స్ ద సేఫ్ గార్డ్ టు ద ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అంటే ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఎవరైనా యూజర్స్ కంటెంట్ కనుక అలాంటి రకంగా పెడితే వీళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా ఈ సెక్షన్ 79 అనేది సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. స్పెసిఫికలీ ఈ క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఏం చెప్తుంది? ఇవేం చెప్తుందంటే, ఇఫ్ దే ఫెయిల్ టు రిమూవ్ ద కంటెంట్, ఆ కంటెంట్ అనేది టేక్ డౌన్ చేయకపోతే నోటీస్ పంపించిన తర్వాత ఈ సేఫ్ హెవెన్ ఆర్ సేఫ్ గార్డ్ ఏదైతే ఇస్తున్నామో ఈ సేఫ్ గార్డ్ అనేది తీసేసే స్కోప్ ఉంటుందన్నమాట. అయితే స్పెసిఫికలీ నేను చెప్పినట్టుగా, ఇఫ్ ద ఇంటర్మీడియట్స్ ఫెయిల్ టు రిమూవ్ దిస్ అన్లాఫుల్ కంటెంట్ ఆఫ్టర్ ద నోటీస్, దే లూజ్ దిస్ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. సో మెయిన్గా ఇట్ ఈస్ లింక్ టు ద ఐటీ రూల్స్ 2021 అండ్ రూల్ 7. మెయిన్గా పెనాల్టీ ఫర్ ద నాన్ కంప్లైంట్స్. అంటే నోటీసెస్ లాంటివి గవర్నమెంట్ పంపించినప్పుడు అది కనుక వాళ్ళు తీయకపోతే దెన్ దే ఇష్యూ ద పెనాల్టీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సెక్షన్ 69A. It is not related to section 69A. ఎగ్జామ్లో ఈ పాయింట్ అడగచ్చు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెక్షన్ 79 క్లాస్ బి సబ్ క్లాస్ 3 ఆఫ్ ది ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. నౌ వాట్ ఈస్ ఇట్ లైక్, హౌ దిస్ పోర్టల్ యాక్చువల్లీ వర్క్స్? ఫస్ట్గా మనకి డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఎవరెవరండి? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్పెసిఫైడ్ ఆఫీసెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. దేనికి? ఈ సహయోగ్ పోర్టల్కి. దెన్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ నోటీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటెడ్గా కంటెంట్ అనేది, ఆ కంటెంట్ నోటీసెస్ వచ్చేసరికి వీళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారు ఆ నోటీసెస్. సో ఒక్కసారి ఒక ఆఫీసర్ ఈ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి దే కెన్ రిమూవ్ ద కంటెంట్, అంటే కంటెంట్ రిమూవ్ చేసేయచ్చు ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. ఆర్ సెకండ్లీ దే కెన్ సీ క్లారిఫికేషన్. సార్ ఎందుకు మాకు ఈ కంటెంట్ తీసేయమన్నారు, మీరు కొంచెం క్లారిఫై చేయగలుగుతారా, దీంట్లో ఏం తప్పు ఉంది అని చెప్పి క్లారిఫికేషన్ సీక్ చేయొచ్చు. ఆర్ వాళ్ళు ఎందుకు కంప్లై అవ్వట్లేదు, అంటే వాళ్ళు నోటీస్ పంపించిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు తీయడం లేదు అని కూడా
దీంట్లో చెప్పొచ్చు. సో ద ప్లాట్ఫామ్స్ మస్ట్ ఐదర్ కంటెంట్ తీసేయాలి, లేకపోతే క్లారిఫికేషన్ తీసుకోవాలి, లేకపోతే జస్టిఫై ద నాన్ కంప్లైంట్స్, వాళ్ళు ఎందుకు కంటెంట్ తీసేయట్లేదో వాళ్ళు చెప్పగలగాలి. సో కంటిన్యూడ్ నాన్ కంప్లైంట్స్ ఉంటే ఈ సేఫ్ హార్బర్ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోతారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది, ఓకే, అండ్ ఆ పోస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జస్ట్ ఇది ఏమి చేయలేదు అంటే లైక్ కంటెంట్ తీయకుండా, క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఆర్ నాన్ కంప్లైంట్స్ జస్టిఫై చేయకుండా ఉన్నారు. రిపీటెడ్గా ఎవరైతే ఈ దాన్ని లైక్ అవాయిడ్ చేస్తూ ఉంటారో వాళ్ళది ఈ సేఫ్ హార్బర్ ఏదైతే ఉందో అది తీసేయడానికి గవర్నమెంట్ దగ్గర ఛాన్స్ ఉంటుంది. దెన్ వాట్ ఆర్ ద వేరియస్ ప్లాట్ఫామ్స్ కవర్డ్? మనకి సోషల్ మీడియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీడియో ప్లాట్ఫామ్స్ కావచ్చు, అండ్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా ఇది అనేది వర్తిస్తుంది. మెయిన్గా మేజర్ ప్లాట్ఫామ్స్ దీనివల్ల ఏవేవి ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పంటే ఫస్ట్ వచ్చేసరికి వాట్సాప్. మనం మెసేజ్ చేస్తాం కదా, వాట్సాప్ అందరం వాడతాం, మనకు తెలుసు. దెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ అండ్ ఎక్స్. మెయిన్గా ఎఫెక్ట్ అయింది మనకి మేజర్ సోషల్ మీడియా యాప్స్ ఇవే, అంతే కదా. అందరూ మీరు ఎవరి దగ్గర చూసినా కానీ వాట్సాప్ అనేది టెక్స్టింగ్కి వాడతాము, ఫేస్బుక్ అనేది కనెక్షన్స్కి వాడతాము, వరల్డ్ వైడ్గా కనెక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, లైక్ ఆన్లైన్ కనెక్షన్స్, దాంతోపాటు కమ్యూనిటీ బిల్డింగ్, అండ్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో యూజింగ్ ద ఇన్స్టాగ్రామ్ నౌ, రైట్. నెక్స్ట్ యూట్యూబ్, మీకు తెలుసు వీడియోస్ అందరికీ అందరూ వాడుతూ ఉంటారు. అండ్ ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఏదైతే కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ అన్నింటినీ కూడా మానిటర్ చేయడం ఆర్ లైక్ వాటి మీద ఒక లైక్ కన్నేసి ఉంచడం చాలా అంటే చాలా బెటర్. సో వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్? ఇది ఎంత పెద్దగా అయింది ఆర్ ఎక్కడి దాకా వెళ్ళింది అంటే మొత్తం 2300+ వాకింగ్ ఆర్డర్స్ అనేవి ఈ 1 ఇయర్లో ఇష్యూ అయ్యాయి అనమాట. లాస్ట్ 1 ఇయర్లో ఉంటుంది కదా, ఆ లాస్ట్ 1 ఇయర్లో మొత్తం 2300+ వాకింగ్ ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి. అండ్ ఆల్మోస్ట్ యావరేజ్గా 6 ఆర్డర్స్ పర్ డే అనేది ఎస్పెషలీ సహయోగ్ పోర్టల్ నుంచి వెళ్తూ ఉంది. దాంతోపాటు మేజర్గా కూడా ఈ ఆర్డర్స్ అన్నీ కూడా 78% కూడా ఓన్లీ మెటా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్. అంటే మెటాకి ఏమేమి రిలేటెడ్ ఉన్నాయి, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ మెటా వాళ్ళవి కదా. సో ఈ మెటా ప్లాట్ఫామ్స్కి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఏమేమి లైక్ బ్లాక్ చేశారని చెప్పంటే ఫస్ట్ మనకి హార్మ్ఫుల్ యూఆర్ఎల్స్ కానీ హార్మ్ఫుల్ లింక్స్ ఉంటాయి కదా, వెబ్సైట్ లింక్స్ లాంటివి, వాటిని బ్లాక్ చేశారు. దాంతోపాటు అకౌంట్స్, ఏ అకౌంట్స్ అయితే వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి లైక్ అగెన్స్ట్గా ఉన్నాయో ఆర్ ఫేక్ న్యూస్ కానీ ఏమన్నా మిస్ఇన్ఫర్మేషన్ కానీ స్ప్రెడ్ చేస్తున్నాయో అలాంటివి. దెన్ మెసేజెస్ బ్లాక్ అయి ఉన్నాయి. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఛానల్స్, ఇవన్నీ కూడా మనకి సహయోగ్ పోర్టల్ ద్వారా బ్లాక్ అయ్యాయి అన్నమాట. అయితే దిస్ ఇండికేట్స్ మాస్ అడాప్షన్. అంటే ఈ రకమైన నెంబర్ చూస్తున్నారా మీరు, లైక్ 2300+ 1 ఇయర్ అనేది లైక్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ దాంతోపాటు యావరేజ్గా రోజుకి 6 ఆర్డర్స్ వెళ్తున్నాయని చెప్పంటే దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద మాస్ అడాప్షన్. అంటే గవర్నమెంట్ ఏ స్కేల్లో ఇదంతా వాడుతుందో మనకి చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. చూడండి, లైక్ ద నెంబర్, లుక్ ఎట్ ద నెంబర్, అండ్ ఆల్సో 78% ఆఫ్ ఆల్ ఆర్డర్స్ ఆర్ రిలేటెడ్ టు ద మెటా ప్లాట్ఫామ్, రైట్. నౌ వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ గివెన్ బై గవర్నమెంట్? ఇనీషియల్గా మనకి దీని పరంగా ఒక ప్రాబ్లం ఉండేది. ఎప్పుడైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి సపరేట్గా ఇవ్వడం, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని మానిటర్ చేయడం, అండ్ వాళ్ళకి సపరేట్గా నోటీసెస్ పంపించడం అంత ఎఫిషియెంట్గా ఉండేది కాదనమాట, ఏదైతే ముందు ప్రొసీజర్ ఉందో మనకి. అయితే ఇది రావడం వల్ల మనకి ఇంతకుముందు అది యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంతకుముందు యూనిఫామ్ కమ్యూనికేషన్ అనేది అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా అన్ని ఏజెన్సీస్ నుంచి మిస్ అయ్యేది. దాంతోపాటు ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా కాంటాక్ట్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద సెకండ్ రీజన్స్. థర్డ్లీ డిలే. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్స్ ఉన్నారో లైక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒకసారి నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళంత ఎఫిషియెంట్గా వెంటనే కంటెంట్ తీసేయడం కానీ లేకపోతే ఎఫిషియెంట్గా లైక్ కమ్యూనికేట్ చేయడం కానీ జరిగేది కాదు. సో దెర్ వాజ్ అ డిలే ఇన్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దీస్ లైక్ ఇంటర్మీడియరీస్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అయితే దాంతోపాటు మల్టిపుల్ పోర్టల్స్ అనేవి ఉండేవి. ఈ మల్టిపుల్ పోర్టల్స్ అనేది మానిటర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ వెంటనే నోటీసెస్ పంపించడం అనేది ఆల్ దీస్ వర్ ద ప్రాబ్లమ్స్ ఎర్లియర్. ఇంతకుముందు గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసింది. ఇక్కడ గవర్నమెంట్ మెయిన్గా చెప్పే గోల్ ఏమిటి, ఎందుకు సహయోగ్ పోర్టల్ అనేది వాడుతున్నారు అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటీసెస్ అన్ని ఫాస్ట్గా వెళ్ళడము, దాంతోపాటు రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా రావడము, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా జరగాలి అని చెప్పి గవర్నమెంట్ జస్టిఫై చేస్తూ ఉంది. దాంతోపాటు సెకండ్లీ ఎఫిషియన్సీ. ముందు చెప్పాం కదా మనం ఏమనుకున్నామో డిఫికల్టీ ఇన్ కాంటాక్టింగ్ ద ప్లాట్ఫామ్స్, దాంతోపాటు మల్టిపుల్ పోర్టల్స్,
మనకి మల్టిపుల్ పోర్టల్స్ అనేది ఉండి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యేది ఎవరికి, ఫర్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్మీడియరీస్ ఆల్సో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇదంతా కాకుండా యూనిఫామిటీ అనేది కూడా ఇంతకుముందు ఏంటి, నో యూనిఫామ్ కమ్యూనికేషన్ ఛానల్ ఎర్లియర్. సో మనం ఈ ఛానల్ కమ్యూనికేషన్లో యూనిఫామిటీ అనేది తీసుకొస్తున్నాం. సో మెయిన్గా గవర్నమెంట్ చెప్పే గోల్ ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి రెస్పాన్స్ ఫాస్ట్గా చేసి స్పీడ్ పెంచడం కోసం, సెకండ్లీ ఈ తీసుకునే రెస్పాన్స్కి అండ్ నోటీసెస్ పంపించడానికి ఎఫిషియన్సీ పెంచడం కోసం, థర్డ్లీ ఈ రకమైన ప్రోటోకాల్స్ అన్నిటికీ కూడా ఒక స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్ స్టాండర్డైజేషన్ తీసుకురావడం కోసం అనేది తీసుకురావడం జరిగిందనమాట. అయితే లైక్ ఈ స్పెసిఫిక్ ఈ సహయోగ్ పోర్టల్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి చాలా కొంచెం బ్యాక్లాష్ అనేది వచ్చింది. మనకి లాస్ట్ ఇయర్ లైక్ ఈ ఇయర్ ట్విట్టర్తో కూడా గవర్నమెంట్కి కొంచెం బ్యాక్లాష్ అనేది వచ్చి కొంచెం ఒక డిస్కషన్ లాగా అయింది. నో వై లైక్ ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ ఇట్, అండ్ దీని గురించి మెయిన్గా కాంట్రవర్సీ ఏంటి, దీని గురించి క్రిటిక్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు. క్రిటిక్స్ సే దట్ ఇట్స్ ఏ బ్యాక్ డోర్ సెన్సర్షిప్ మెకానిజం. అంటే మనకి ఏదైతే సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ ఉందో దాంట్లో మనకి సపరేట్గా ఒక కమిటీ ఉండడం, లేకపోతే మనం దానికి మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి ఏమైనా లైక్ ఇవ్వడము, అపీల్ ఇవ్వడం లాంటిది ఉంది. ఇక్కడ వాళ్ళు అనేది ఒక బ్యాక్ డోర్, అంటే లైక్ గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ద కంటెంట్. ఈ రకమైన బ్యాక్ డోర్ సెన్సర్షిప్, అంటే ఏ కంటెంట్ ఉండాలి ఏ కంటెంట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ బ్యాక్ డోర్ సెన్సర్షిప్ చేస్తుంది అని చెప్పి క్రిటిక్స్ అంటున్నారు. దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ డ్రివెన్ టేక్ డౌన్ సిస్టమ్, అంటే మెయిన్గా గైడ్లైన్స్ అనేది వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏదైతే మనకు ఉందో గవర్నమెంట్ డ్రైవ్ చేసే ఈ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ కావచ్చు, గవర్నమెంట్ డ్రైవ్ చేస్తుంది టేక్ డౌన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇట్ ఈస్ ఎ టూల్ టు సేఫ్ గార్డ్ లైక్ బైపాస్ ద సేఫ్ గార్డ్స్ అండర్ సెక్షన్ 69A. మనకి సెక్షన్ 69Aలోనే ఇందాక మీకు చెప్పినట్టుగా డిఫరెంట్ సేఫ్ గార్డ్స్ అనేవి ఉన్నాయి. అండ్ లైక్ ఈ సేఫ్ గార్డ్స్ మనకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఇంటర్మీడియట్స్కి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఈ సెక్షన్ 69A ద్వారా కొన్ని సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తాం. కానీ గవర్నమెంట్ దాన్ని కూడా బైపాస్ చేయడానికి ఈ రకంగా మనకి సెక్షన్ లైక్ వేరే సెక్షన్ కింద పెట్టడం జరిగింది అని చెప్పేసి ఈ క్రిటిక్స్ అనే వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే మనకి ఏ రకంగా అయితే సెక్షన్ 69Aలో హియరింగ్కి స్కోప్ ఉందో ఇక్కడ హియరింగ్కి ఆ రకంగా స్కోప్ అనేది లేదు. సెకండ్లీ రివ్యూ కమిటీ, నేను చెప్పాను కదా మనకి ఏంటంటే ఇంతకుముందు సెక్షన్ 69A కింద రివ్యూ కమిటీ అనేది ఒకటి ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ సెక్షన్ ద్వారా మనం చేసినట్టుగా ఇక్కడ రివ్యూ కమిటీ అనేది మనకి లేదు. దాంతోపాటు ఏ రకమైన కంటెంట్ ఈజ్ అగేన్స్ట్ ద గైడ్ లైన్స్, నోటీసెస్ ఎవరికి వెళ్తున్నాయి, ఆ నోటీసెస్ పంపించడానికి బేసిస్ ఏంటి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెక్షన్ 69A అండ్ ద సెక్షన్ 79 clause B clause 3 subclause B. ఫస్ట్లీ మనకి సెక్షన్ 69 ఏదైతే ఉందో దానికి ఒక ఫార్మల్ బ్యాకింగ్ పవర్ అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఈ ప్రొసీజర్ పరంగా ఏవైతే మనకి దాని కింద ఉంటున్నాయో వాటన్నిటికీ కూడా కొన్ని సేఫ్ గార్డ్స్ కావచ్చు, ఒక సేఫ్ గార్డ్ మెకానిజం అనేది ఉంది. ఎవరి కోసం, ఇంటర్మీడియట్స్ కోసం. అండ్ దాంతోపాటు మనకి రివ్యూ కమిటీ కూడా దాని కింద ఒక ఆప్షన్ అనేది మనం ఈ ఇంటర్మీడియట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మనకి ఈ సెక్షన్ 69A ఎప్పుడు యూజ్ చేస్తారని చెప్పంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆర్ పబ్లిక్ ఆర్డర్ లైక్ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు ఈ 69 అనేది యూజ్ చేస్తాం. సో దీనికి మనకి బేసిస్ కూడా ఉంది. ఏంటది, ద బేసిస్ ఫర్ యూజింగ్ ఎనీథింగ్ ఈస్ ద లైక్ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో లైక్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్డర్. నౌ దీస్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు సెక్షన్ 69A. బట్ దీని కింద కండిషనల్ లయబిలిటీ ప్రొవిజన్, అంటే లైక్ దీనికి కూడా సపరేట్ కండిషన్స్ పెట్టడము అండ్ లయబిలిటీ ప్రొవిజన్ అనేది ఉంది. దాంతోపాటు ఏ రకంగా అయితే ఈ బ్లాకింగ్ వెళ్తుంది, అసలు బ్లాకింగ్ ఎలా అవుతుంది అని చెప్పి ఒక డీటెయిల్డ్ ప్రొసీజర్ అంటూ లేదు. అంటే ఇంటర్మీడియట్స్ ఆర్ నాట్ అవేర్ లైక్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ లైక్ సెండింగ్ ఆర్ ఫర్ గెటింగ్ దీస్ పర్టికులర్ లైక్ టేక్ డౌన్ నోటీసెస్. అండ్ ఇది మెయిన్గా కూడా యూస్డ్ వయా సహయోగ్ పోర్టల్ ఏదైతే ఉందో పోర్టల్ ద్వారా వెళ్తుంది. సో ఈ రకంగా ఇవన్నీ దీంట్లో లేకపోవడం వల్ల ఇది ఏమవుతుంది, ఈ సహయోగ్ పోర్టల్ అనేది సెక్షన్ 69Aని బైపాస్ చేసేస్తుంది. దాని కింద ఉండే సేఫ్ గార్డ్స్ని లైక్ సేఫ్ గార్డ్స్ అనేవి దొరకడం లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. నౌ దిస్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ సెక్షన్ 69A అండ్ సెక్షన్ 79 clause 3 subclause B. నౌ సపోర్ట్ చేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎందుకు దీనికి ఈ రకమైన యాక్ట్కి సపోర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ కోసం యూజ్ చేస్తారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కామన్గా చూస్తున్న సైబర్ క్రైమ్ కదా. దాంతోపాటు లైక్ డిఫరెంట్ ఫైనాన్స్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అవన్నీ కూడా చూసాం. సెకండ్లీ
మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కంటెంట్, లైక్ సెక్షువల్ కంటెంట్, ఆన్లైన్ అబ్యూస్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అండ్ దీనికి కూడా మానిటర్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. దాంతోపాటు మనకి ఫ్రాడ్ అండ్ స్కామ్స్ చెప్పాను కదా, మనం ఇంతకుముందు ఒక షార్ట్లో కూడా డిస్కస్ చేశాం. ఏంటది? లైక్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కావచ్చు, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ కావచ్చు, లైక్స్ చేస్తే మీకు ఇన్ని డబ్బులు పంపిస్తాము, ఈ రకంగా కూడా చాలా అంటే చాలా జరుగుతుంది. అయితే వీటన్నిటిని వాళ్ళు యూజ్ చేసి ప్లాట్ఫామ్స్ అనేవి మిస్యూజ్ చేస్తున్నారు యూజర్స్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో మెయిన్గా వీళ్ళు చెప్పేది ఏంటి, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ న్యూస్ అనేది కర్బ్ చేస్తుంది. బికాస్ మనకి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సొసైటీలో అండర్స్టాండింగ్ వచ్చి లైక్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఫర్ క్లాష్ ఆర్ ఫైట్స్, ఇదంతా అవ్వచ్చు. అండ్ లైక్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఫేక్ న్యూస్కి అంత పవర్ ఉంది. సో ఈ ఫేక్ న్యూస్ అది ఆపచ్చు అంటున్నారు. దాంతోపాటు ఎప్పుడైతే మనం ఇలాంటి కంటెంట్ ఏదైతే కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగేన్స్ట్గా ఉందో, గైడ్లైన్స్కి అగేన్స్ట్గా ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ అబ్యూస్, ఇదంతా ఉందో దాన్ని మనం ఫాస్ట్గా తీసేయచ్చు. ఫాస్ట్గా తీసేసినప్పుడు ఏంటంటే పబ్లిక్ అనే వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది. దాంతోపాటు పబ్లిక్ సేఫ్టీ అనేది ఎన్షూర్ చేయొచ్చు అని చెప్పి సపోర్టర్స్ది సెకండ్ ఆర్గ్యుమెంట్ అనమాట. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, ఏం రెమెడీ లేదు మాకు అని చెప్పేసి వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్స్. కానీ సపోర్టర్స్ చెప్పేది రెమెడీ ఎందుకు లేకుండా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా తప్పు జరిగితే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కరెక్ట్గా అనిపించకపోతే దే కెన్ ఎనీవేస్ అప్రోచ్ ద కోర్ట్స్ యాజ్ ద రెమెడీ అని చెప్పేసి అంటున్నారు. సో మెయిన్గా సపోర్టర్స్ చెప్పేది ఏంటి, ఫస్ట్లీ ఫేక్ న్యూస్ తగ్గించవచ్చు అని చెప్పి, సెకండ్లీ తొందరగా లైక్ ఫాస్టర్ టేక్ డౌన్ ఆఫ్ దిస్ కంటెంట్ విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బీ దేర్, అది మన దానివల్ల పబ్లిక్ సేఫ్టీ అనేది ఎన్షూర్ చేయొచ్చు అంటున్నారు. దాంతోపాటు కోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా మనకి రెమెడీగా ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఆల్ దిస్ లైక్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద సహయోగ్ పోర్టల్. యాజ్ హ్యావ్ టోల్డ్ అగైన్ అండ్ అగైన్, లైక్ ఈ ఆన్లైన్లో వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది మానిటర్ చేయడము, దాని ద్వారా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకుండా చూడడము, నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లు ఇవన్నీ చేయడం అనడానికి గవర్నమెంట్ అనేది మెయిన్గా ఇది రీజన్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద సహయోగ్ పోర్టల్. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.